కొత్త బలాన్ని బట్టి శివలాగా మీదకి పోతున్నారంటే కొంచెం దూరంగా ఉండండి. అయినా జీపు చూసి ఏదో పెద్ద విమానం చూసి ఫీల్ అయిపోతారండి. ఏమండోయ్, మా రాయుడు గారిది మోటార్ బండి అయినా మాకు విమానంతో సమానమే. అయినా మీ సొమ్మేం పోయింది, కాస్త చూడండి. ఏంట్రోయ్ ఆడదాని ముఖం మొదటిసారి చూస్తున్నట్టు అలా నూరెళ్ళు పెట్టి చూస్తున్నాం ఏంట్రా? ఏంట్రా లేడీస్ ఉన్నారు కదా అని సెటైర్లు వేస్తున్నానంటే బలివాడు అన్నా. నీ మీద సెటైర్ నేను ఎందుకు వేస్తానన్నా? నువ్వెక్కడా నేనెక్కడా? ఏంటి రాంగ్ యాక్టింగ్ ఇస్తున్నాంట్రా? అది కాదన్నా, అమ్మతోడు రాంగ్ యాక్టింగ్ కాదన్నా. నా ఉద్దేశం ఏంటంటే నాకెక్కడ నాగలోకం ఎక్కడని. చాలా కరెక్ట్ గా చెప్పారా? చాలా అవమానం జరిగిపోయిందండి. ఎవరికి మీకు జరిగితేనే జరగదు కదా. మీ బామ్మర్ది అంతమందిలోనూ మిమ్మల్ని ఇన్సల్టింగ్ చేసేస్తుంటే నాకు అక్కడ తలపాలు కొట్టుకుని చచ్చిపోవాలనిపించింది. నేను చచ్చిపోతాను. నాపకండి ఆగరాదా? నిజంగా అంత ఇన్సల్టింగ్ జరిగిందండి? మామూలు ఇన్సల్టింగ్ ఏంటండి? ఐదో పని చేయరా, ఆ గ్లాస్ పడలేదు. నిలబడు. నిలబడరా. సొక్క ఇప్పేస్తానా? ఇప్పేసారా? ఈ సొక్క వేసుకోరా. వేసుకోడరా. అయ్యి బాబోయ్, మీ సొక్క నేను వేసుకోవచ్చానండి. దీని మీద నా పేరు రాసిందా? నువ్వు వేసుకుంటే నీది, నేను వేసుకుంటే నాది. వేసుకుంటాను. సొక్క వేసేసుకున్నా. ఈ గొలుసు కూడా వేసుకో. మీరు వేసేయండి. అరే అబ్బులు, బామ్మరి చేతిలో అవమానపడి వస్తాంట్రా. నేను అబ్బులు ఏంటండి? అబ్బులు మీరు, నేను గణపతిని. ఏంట్రా ఓల్డేజ్ వచ్చేసరికి మధ్య మరుపు వచ్చేసిందా? చీకటడ్డాక నా మందు తాగి నా సొక్క గొలుసు ఎవడేసుకుంటే ఆడే తెల్లారులు అబ్బులు కదా. సరికి గొంతులో పడేసరికి చిరుత మర్చిపోయిండో. నిజమా? నేను అబ్బుల్ని. మరి తమరు? ఈ అబ్బులకి అంతరాత్మ. అంతరాత్మ అబ్బులకి అంతరాత్మ ఉండకూడదా? రే అబ్బులు, అన్నదమ్ముల చేతిలో ఓడిపోయినా పర్లేదు, బామ్మర్ చేతిలో ఓడిపోయిన సిగ్గులేదంట్రా. ఈ వాచ్ పెట్టుకో. వద్దండి, నాకు టైం చూడటం చేత కాదు. మరి అదే టైం కూడా చూడటం చేత కానీ ఎదవ కాబట్టి బామ్మర్ చేతిలో ఎదవైపోయి వచ్చారా. సౌండ్ ఏంట్రా? మీరు క్వశ్చన్ బయటకి బాబా నువ్వా? పాపం గచ్చు పడిపోయిందో చూడరా. అదేంటన్నా, నాకు దెబ్బ తగిలిందని అడగకుండా గచ్చు పగిలిందని అంటున్నావు. కొంచెం చెయ్యి అన్న. అదేగా ముళపంది ఏంటో నీ దగ్గర అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అదే అన్న, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటేను పక్కూరు వెళ్ళి ఆయుర్వేద మందు తాగొస్తున్నాను. అరే మాట ఒక రకంగా ఉంది, మనిషి మేము ఊగుతున్నావు, నువ్వు పక్కూరు వెళ్ళి తాగొచ్చిన మందు ఏంట్రా? అదే అన్న, గుర్రాలు తాగుతాయంట రమ్మో. రమ్మా తప్పదేగా. ఈ విషయం రైడ్ గారికి తెలిసి ఇంకేమనుందిరా? ఎలా తెలుస్తుంది అన్న? తాగేదాకా నాకే తెలియలేదు. పైగా వైద్యుడే దేవరో కాదుగా. సుందరం, అరే సుందరం, కొంపది హార్ట్ అటాక్ వచ్చి నిలబడిపోయాడేంటి? అరే క్షమితన్నా, ఇదే మొదటిసారి చివరి చేరన్నా. జీవితంలో ఇంకెప్పుడు ఇట్టాడు ఏదో పని చేయనన్నా అమ్మతోడన్నా. ముందు నువ్వు పైకిలే, ఆ చెప్పుల్ది వెళ్ళి సాయంత్రం వరకు ఆ శిక్ష బండ మీద కాళ్ళు కాలుతాయన్నా. కాళ్లే కాదురా, కడుపు కూడా మడితే కానీ నీకు బుద్ధి రాదు. దేవుడు వీడికి మధ్యాహ్నం కూడా భోజనం చీకటి పడే వరకు వీడు ఆ బండ తిరగడానికి వెళ్ళాడు. అర్థమైందిగా? అలాగేనా అన్నా? అన్న పైన కింద కాలిపోతుంది, కనీసం గొడుగుని అన్నా. ఏమ్మా కడుపులో చల్లగా పక్కూరెళ్ళి తాగొచ్చిన ఆయుర్వేదం మందు ఉంది కదా, ఇంకెక్కడ రమ్మలే అన్నా. ఇగో చూసుకో, మొత్తంగా ఆరిపోయింది. సరిగ్గా నిలబడు, లేకపోతే రాయుడు గారు చెప్పి ఒంటికాల మీద నిలబడుస్తా. అమ్మో అంత పని చేయొద్దులే అన్న, నీ కొడుకు నీ దగ్గర ఉంచుకో. లాయర్ గారికి ఇంకో పెగ్గి. అదే వద్దని సరిపోతుంది. తాగండి సార్, అనుభవంతో చెప్తున్నాను, లేకపోతే తట్టుకోవడం కష్టం. తట్టుకోవడం ఏంటి? ఆయలేదని నడిపోంది, ఆడి మాటలు పట్టించుకోకండి, మీరు తాగండి. అదేనండి మా అయ్యగారు అభిమానం. భలే వాడి అయ్యా, థ్యాంక్స్ అండి.
తాగేశారు కదా లాయర్ గారు ఒక్కసారి లేచి నిలబడండి. ఆ సొక్కా చెప్పండి. చొక్కా ఎందుకండి? చెప్పండి, మీకే అర్థం అవుద్ది. సన్మానం. సన్మానమా? మరేవారండి మీరు? ఈ సొక్కా వేసుకోండి. ఈ గోల్స్ కూడా వేసుకోండి. గోల్స్ ఎందుకండి? వేసుకోండి, అభిమానంతో ఇస్తుంటేనే. ఒరిజినల్ గోల్డ్. మహాప్రసాదం. అబ్బులు గారు, కేసు ఓడిపోయినా సరే నాకు మందు పోసి మీ సత్తిచ్చి మీ గొలుసిచ్చి నాకు సన్మానం చేస్తున్నారంటే నిన్ను చాలా అదృష్టవుతాడు సార్. నిజమే? గణపతి ఆ టేబుల్ కాదు ముందు గడపరా. నువ్వు వెనక్కి వచ్చాడు. ఏం కూర్చావురా? అబ్బులు ఏంటండి మీరు కదా అబ్బులు? మీ లాయర్ వెంకటరావుని. అబ్బులు గారి దగ్గరికి వచ్చి ఎవరైతే అబ్బులు గారు మందు తాగి అబ్బులు గారు చొక్కా దొరుకుని అబ్బులు గారు గొలుసు వేసుకుంటారో ఎవరేమనుకున్నా సరే వారే అబ్బులు గారు. ఇవాళకి మీరు ఇదేం పద్ధతి? ఇక్కడ పద్ధతి తింటే మరి ఈయనెవరు? మీరు అబ్బులు గారు అయితే ఆయన అబ్బులు గారి అంతరాత్మ. అంతరాత్మ? ఎర్రా అబ్బుల్లా సన్నాసి. రాయుడు గారి మీద కేసు పెట్టాలంటే ఒక తెలివైన లాయర్ని పెట్టుకోవాలనే జ్ఞానం ఉండక్కర్లేదు. ఇదేంటండి ఎంఏ ఎల్ఎల్బి బారెట్లో లండన్ అని బోర్డు కనపడంగానే పడిపోయి చీపుగా వస్తున్నాడు కదా అని ఒక సచ్చు లాయర్ని పెట్టుకుంటా ఉంటారా? ఇదే ఇది టూ మచ్. ఏం రాబులు అంతరాత్మనే ప్రశ్నించి అంత గొప్పోడు అయిపోయాడు. లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తున్నాయా? ఊరుకమ్మా, ఎక్కడ సత్యములు నేరేదో ఎక్కడ రాకుండా ఉంటాయా? సచ్చినాడా? ఒరే సుందరం, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఏ మాత్రం దానికి మధ్యలో లేదుకమ్మా. చూడండి నేను ఎలా ఆపుతాను. స్టాప్ ఏంట్రా? స్టాప్ అంటే పెద్ద పెద్ద బస్సులే ఆగిపోతాయన్నా. ఎక్కి లాగమని ఏంటి? నీకు పదగా నీ దగ్గర చాలా విషయం ఉందిరా. ఆ చేయలా చెప్పు. అటు తిరుగు. ఇలాగే నడుచుకుంటూ వెళ్ళామనుకో లక్ష్మి, ముందు గిన్నె ఇక్కడ పెట్టి నద్దరా. ఎక్కడికి? దొంగతనానికి. దొంగతనానికా? మామిడికాయలు దొంగతనానికి. మామిడికాయలు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంటి రాని? నీకే అన్ని మామిడి తోటలుండగా. మరి అదే నీకు తెలియని విషయం. మన తోటలో మామిడికాయలు కోసుకుని తింటే టేస్టే ఉంటది. అవును, తోటోడు ఇప్పుడు వస్తాడా అని భయంగా బిక్కు బిక్కుమంటూ మామిడికాయలు కోసుకుని ఉప్పు కారంలో నంచుకొని తింటే ఉండే ఆనందం. అమ్మో, నేను రాను. ఈ విషయం రాయుడు గారికి తెలిసి చంపేస్తారు. మీరు వెళ్ళండి. ఇదిగో, మర్యాదగా అది పడేసి నాతో బయలుదేరుతావా? లేకపోతే రాయుడితో నువ్వే నన్ను మామిడికాయలు దొంగతానికి రమ్మన్నా అని చెప్పమంటావా? అమ్మో వద్దు. ఒరే సుందరం, నీకు చెట్లు ఎక్కడ వచ్చాయి? వస్తే వస్తని చెప్పు, రాకపోతే రాదని చెప్పు. అలా నవ్వి భయపెడతాడంటరా బాబు. కాకపోతే ఎవరిని ఏం ప్రశ్న అడుగుతున్నావన్నా? చెట్లు ఎక్కడంలో ఈ జిల్లా మొత్తంలోనే మనం ఫస్ట్. షేకింగ్ ఆపు. షేక్ ఎవరా? అప్పట్లో ఇలా అయితే ఆ చిటారు 90 గుత్తులు 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 ఇలా పైకెక్కేసి ఆ మొత్తం దులిపేసుకుని దులిపేస్తున్నా. చెట్టు లెక్కగలనే ఓ చెంచిత గుట్ట లెక్కగలనే, చెట్టులెక్కి ఆ సిటారు కొమ్మల కాయగోయగలనే. అరే అక్కడ తీసురా. అది ఈ మధ్య అమ్మా ఫోటో వస్తున్నాడు. వాడి సంగతి రా చూసుకోవచ్చు. కాయలన్నీ శుభ్రంగా దులిపేసాయి. ఒక్క పిండి కూడా మిగలటానికి లేదు. అర్థమైందా? అలాగే అన్నా. అన్నా ఈ సరిపోతాయా? పైన ఇంకో 4 గుర్తులు ఉన్నాయి. దుడిపోయానా అన్నా? మాట్లాడవేంటనా? నువ్వెవరన్నా? నేనా తమ్ముడు? ఈ తోట ఓనర్ని. చెట్టుకున్న కాయలన్నీ దులిపేసి తప్పుగాయమంటావా? ఈ విషయం రాయుడు గారితో చెప్పాను, ఆయనే కాస్తాను నీ తప్పు. చంపేస్తాడన్నా. అంత పని చేయకుండా చచ్చి నీ కడుపున పుడతాను. ఏంటి? చచ్చి నీ కడుపున పుడతా. చచ్చాడు కడుపున పుడతానన్నా. ఇంకా చచ్చిపోయి బతికేలా ఉంటాడు రా. వేలకోలం చాలు అన్న. మా మామిడిగా నాకు ఇచ్చే. తీసుకోరా, తిను. సౌండ్ ఏంటో పందిలాగా? సౌండ్ దేని కన్నా పైన ఉరుములది. అయ్యో, ఉరుముతోంది. వర్షం వస్తుందేమో. త్వరగా పదండి. వద్దు, సరదాగా వర్షంలో తడుద్దాం. చిన్నప్పటి నుంచి మా రాయుడు నన్ను ఎప్పుడు వర్షంలో తడవనివ్వలేదు. నీకు దండమమ్మా. నువ్వు వర్షం తెలిసి నీకేమైనా అయిందంటే ఆ రాయుడు మమ్మల్ని ప్రాణాలతో బతకండి. పర్వాలేదు, నేను వర్షంలో తడుస్తాను.
తాకపోతే చంపేస్తా. నేను తాగనే తాగను. తాగుతాడా? మీరే నన్ను కాపాడాలన్నా. ఏంట్రా గొడవ? ఈ భీముడు నాతో ఆ పాలు తాగించాలని చూస్తున్నాడు. వాళ్ళే కదా విషయంగా భయపడతావు. అది కాదన్నా, ఆ పాలలో నిద్ర మాత్రలు కలిపాడు. ఎలా దేవుడు? అవునన్నా, ఈ రోజు శివరాత్రి కదా, ఈ రాత్రి అంతా జాగారం చేసి బొందితో కైలాసానికి వెళ్తాడంట. నీకేం నష్టం? నష్టం అంటావేంటన్నా? ఈడి ఫిగర్ తో కైలాసానికి వెళ్తే ఈ పంది మొహం చూసి శివుడు నంది ఎక్కి పారిపోతాడు. గంగ గెట్టాలో తెలియక అక్కడే సుడిగుండాలు తిరుగుతుంటది. పార్వతీదేవి వీడి ఫేస్ చూసి ప్రథం పడిపోద్ది. ఓ అన్నా, మీరు కూడా నవ్వుతారేంటన్నా? నాకు ఆ పాలు తాపించొద్దని చెప్పన్నా. అలాగే రేపు దేవుడు వాడిని వదిలి. అలాగే నువ్వెక్కడికి రా. నువ్వు లోపలికి వచ్చావంటే నోట్లో గరాటి పెట్టి బలవంతాన్ని పాలు తాపిస్తా. అన్నా, నాకు చిన్న డౌట్ అన్నా. ఏంట్రా అదే? మన రాయుడు గారు రోజు పొద్దున్నే లేవగానే మన రాణమ్మ గారి ముఖం చూసేవారు కదా. మరి ఇప్పుడు పెళ్ళై పెళ్ళం వచ్చింది, ఎవరి ముఖం చూస్తారంటావన్నా? డౌట్ ఎందుకురా? నీ మొహం చూస్తారు. అయితే నా ముఖం చూడగానే నాకేదైనా మంచి బహుమానం ఇస్తారన్నా? తీసుకోవడానికి నువ్వు బతుకుంటే కదా. అదేంటన్నా? పొద్దున్నే ఆయన లేచి నీ మొహం చూసి ఆయనకి ఏదన్నా నష్టం జరిగే లోపే నేను లేపేస్తాను కదరా. ఓ అన్నా, నా ముఖం మరీ అంత చండాలంగా ఉంటదన్నా. మా నాయనే ఎంత గారాభంగా పెట్టావురా మొహం. అరే మొహం మార్చబాకరా, అలాగే వీళ్ళు అద్దంలో చూసుకోపో. వెళ్ళు, లెగద్దు, లెక్కకుండా అలాగెళ్ళు, పాకుంటేళ్ళు. అబ్బే, మీరు ఇలా చాణక్యులో ఉంటారు, ఆపలేదండి. చంద్రగుప్తంలో మారిపోండి. ఎదవని ఎప్పుడు చూడు ఆ బీసీ నాటోళ్ళతో పోల్తా పెడరా. ఏ ఎట్లతోనో ఏ ఇడియమ్మీన్తోనో పోల్చొచ్చు కదా చాణక్యుడు. మీరు ఆ జోకులు ఆపండి. మీరేదో పెద్ద పొడి చేస్తారని ఇంతకాలం మిమ్మల్ని పట్టుకుని వెళ్ళాడాను. మీ వల్ల ఏం కాదని తేలిపోయింది. తేలిపోయింది కదా, ఒకసారి లేచి నిలబడు. ఆ సొక్క ఇప్పు. ఎందుకు? మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందో చూద్దామని ముచ్చట పడుతున్నారులేండి. ఎందుకండి ఏదో పర్సనాలిటీ? నా అనంతలక్ష్మి పోయిన తర్వాత దానికోసం ఎన్నాళ్ళుగా వల వేశానో తెలుసా? అసలు దాన్ని అక్కని చేసుకుందే దానికోసం. ఈ సొక్క వేసుకో. అలాంటి దాన్ని పెద్ద పంచాయతీ ఒకటి పెట్టించి 10 మంది సమక్షంలో రాయుడు కట్టబెట్టారు. ఈ గొలుసు వేసుకో. ఎందుకో ఈ సోకులన్నీ. హలో, ఇప్పుడు అబ్బులు గారి అంతరాత్మ సమర్పించు చెంపదెబ్బల సీరియల్ తరువాయి భాగం ప్రారంభం. టింగ్ టింగ్. ఎరా అబ్బులు? అబ్బులు మీరండి, నేను తిరుపతిని. అక్కడ ఇసుకీలో కాలేశారు. సందలడ్డాక అబ్బులు గారి మందు తాగి ఆయన చొక్కా గొలుసు వేసుకున్నారు కాబట్టి తెల్లారేదాకా మీరే అబ్బులు గారు. ఈయన అబ్బులు గారి అంతరాత్మ. బస్రా అడగకుండా చెప్పేశావు. థ్యాంక్స్. ఎరా అబ్బులు సన్నాసి, ఆ తిరుపతి గారిని నిలువున ముంచేస్తావు కదంటరా. పాపం తన మరదల్ని తనకిచ్చి పెళ్లి చేయమని నీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే నన్ను తీసుకెళ్ళి బాంబు కట్ట పెడతావా? నన్ను కొడతారేంటండి? సైలెన్స్. ఎర్రా అబ్బులుగా, అసలు నీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే ఇలా జరిగి ఉండేదంటరా. బాబా బాబా, మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి. నాకు సరైన సమాధానం చెప్పారా అబ్బులు సన్నాసి, లేకపోతే నేను ఎవళ్ళకి ఎవ్వళ్ళు చివళ్ళకి ఎవ్వళ్ళు తెలియని ఈ యాత్రలో. ఏంటి బాబు గారు, అయ్యగారు ఊళ్ళో లేరేంటి? మంచి హుషారుగా ఉన్నారు. లేరా, అమ్మగారిని తీసుకుని రాజమండ్రి వెళ్ళారు. రేపు సాయంత్రం దాకా రారు. ఇంకా మనమే కింగ్స్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తున్నదండి. ఎందుకురా? ఏ సీట్ మినిట్లో 5 మినిట్లో కావాల్సిన మీలాంటి మేధావులు ఈ అబ్బులు గారి దగ్గర పనిచేయటమా? నాకు చాలా అవమానంగా ఉందండి. నిజంగా అంత అవమానంగా ఉందంటరా? అవమానం మెల్లగంటానండి బాబు. తలకాయ బద్దలు పట్టుకొని చచ్చిపోదాం అనిపిస్తుందండి. ఏరా, నిజంగా నేనంటే అంత అభిమానం ఏంట్రా? బాబు నాకు వదిలి బాబు. అభిమానం చేస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకో. భలే కమ్మగా ఉందండి బాబు. అమ్మ రెండుందండి. ఏంటనుకున్నా? ఇదిగా చెల్తారు కదా, అలాగే ఇంకా రానేస్తానా? సాయిరా. ఓ అరే లేరా, లేదు చెప్తాను. నాకు అండవా తీసి ఇదిగా ఈ చక్క ఇస్తా. ఎందుకండి బాబు? ఎందుకంటే చక్క వేసుకుంటావా చచ్చిపోతావా? వేసుకుంటానండి. వేసుకోరే, నేను చెప్పేదే కదా. బొల్లి పని ఉంది నీతోటే. ఇది కూడా వేసుకోరా. ఎరా, ఇన్ని తెలివితేటలుండి గోండా లాంటి అబ్బుల దగ్గర పనిచేస్తావా? నేను గణపతి ఇక్కడ బాబు, మీరు గణపతి, నేను సత్యాన్ని. మా తెల్లని నా చొక్కా తొడుక్కుని
నా తువ్వాలు భుజం మీద వేసుకున్న తర్వాత తెల్లారేదాకా నువ్వే గణపతి. మరి మీరెవరండి? నేనా గణపతి అంతరాత్మ. అంతరాత్మ నాకు అంతరాత్మ ఉండకూడదా? ఉండొచ్చండి. అపర చాణక్యుడు లాంటి మేధా సంపత్తి కలిగిన నువ్వు నీచుడైన అబ్బుల దగ్గర రేపండి బాబు, మీరే కదా పనులు పెట్టింది. అనునిత్యం తాగి భార్యను హింసిస్తున్న కిరాతకుడికి కుళ్ళు కుళ్ళు సలహాలిస్తూ వాడి చేత నీచపు పనులు చేస్తున్నా నీ బతుకు ఒక రక్షించండి. ఇవాళని నా దేవుడు కూడా కాపాడలేడురా. బద్మాష్ ఎక్కడరా? ఈ రెండో మనిషి ఎవరు? హూ ఇస్ ఇట్? ఎవరెవరండి బాబు? మనవా గణపతి గారి అంతరాత్మనం. తమరెవరు గారు? నేను అబ్బులు గారి బయట ఆత్మలేండి. బయట ఆత్మ. అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి. ఎలా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుద్ది గణపతి గారు? వాతంగా మీ చచ్చిపోద్దండి అబ్బులు గారు. మరి ఆ సంగతి తెలిసి కూడా నీ అబ్బా అబ్బా వద్దులే. అసలు గ్యాస్ సిలిండర్ కలిపి రే ఇన్ని మోసుకెళ్ళి. అయ్యా మీ ఒంటి మీద చొక్క, మెళ్ళో గొలుసు, కడుపులో మందు లేవనే ధైర్యంతో మీ ముందులా కూర్చున్నాను. నా మీద కొత్త ప్రయాణం వేయండి అయ్యా. ఈ రోజు నీలో నాకు ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు రా. ఇదే నేను నీకు పెడుతున్న ఆఖరి బొట్టు. ఈ అన్యాయం ఏంటయ్యా? ఇంతకాలం నుంచి నేను నిన్ను పూజిస్తున్నానా? ఎప్పుడైనా నా కోసం ఇది కావాలి అని నేను నిన్ను అడిగానా? నేను అడిగిందల్లా సింపుల్ గా ఒక్కటే, ఆ రాయుడు గారి జీవితాన్ని నాశనం చెయ్యి అని. అంతే కదా? నువ్వు చేయలేదు సరిగదా? కనీసం ఆ రాయుడు బతుకు అంతం చేసే ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చావా? అందుకే పాయింట్కి వస్తున్నా. ఒకవేళ నా కోరిక త్వరలో తీరకపోయింది అనుకో, తొందరపడకప్పుడు త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. కాదు, శివుడు శివుడు ఆ దేవుని తిట్టే ధైర్యం లేక నిన్ను ఎదురుకుండా కూర్చోబెట్టుకుని కాసేపు తిట్టి కష్ట తీసుకున్నావు అనుకుంటే నువ్వు రియల్ దేవుళ్ళ ఫీల్ అయిపోవటమే కాకుండా అబ్బులు నన్ను పేరు పెట్టి పిలిచి వరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావా? అరిచామంటే పొట్ట మీద కాలు గ్యాస్ సిలిండర్ కూడా మర్చిపోయాను రాయు. గ్యాస్ మాత సుఖీ భవ. ఓ ఎంత? 1 లీటర్. సింగిల్ ఏంటా సిరాకైనా డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మనలో మనకు డబ్బులు ఉందండి. ఒరే ఓ లీటర్ బిల్ రే. నువ్వు 2 వేసావు, నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది? ఫుల్ ట్యాంక్ కొడితే వారం రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తురాలదా? నిన్న జూకి వెళ్ళలేదుగా.